నేను చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా, బీసీ రాజ్యాధికార సమితి ఫౌండర్గా, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ నిర్మాణంలో సభ్యులుగా, ఈ బీసీ నినాదం అనగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వేదిక బహిరంగ సభ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారితోటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి సమక్షంలోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు సభను బహిరంగ సభను ఆ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో బీసీలకు 42% అమలు పరుస్తామని, విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ వేదిక మీద బహిరంగంగా మాట్లాడడం జరిగినది. ఆ అంశాలనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలనే స్థానిక సంస్థలలో 42% బీసీలకు అని మేనిఫెస్టోలో పెట్టిన అంశం కూడా ఉన్నది. మరి ప్రభుత్వంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్న పాలకులు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి అటువైపు ఆలోచన చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు మరి స్థానిక ఎన్నికలకు ప్రిపరేషన్ అవుతుండడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని సాధించడం కోసమే చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, బీసీ ఆజాదీ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ గారు ముగ్గురం కలిసి హైదరాబాద్ రాజధాని కేంద్రంలో ఆగస్టు 25వ తారీఖు బీపీ మండల్ జయంతి సందర్భంగా హైదర్గూడ బీసీ ఆజాద్ ఫౌండేషన్ కేంద్ర కార్యాలయంలో ముగ్గురం కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగినది. మరి ఈ దీక్ష ప్రధానంగా బీసీ సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలకు, విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా అన్నిటికీ దూరం చేసిన బీసీ సమాజానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము చేస్తామన్నారు. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి ఆలోచన లేదని మేము 25వ తారీఖు బీపీ మండల్ పుట్టినరోజు నాడు ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగినది. మరి ఆ దీక్షలో పట్టపగటిలు దొంగలు పడ్డట్టు పోలీసు యంత్రాంగం ద్వారా మా దీక్షను భగ్నం చేస్తూ మాది పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం జరిగినది. ఒక్క పోలీస్ స్టేషన్ కాదు, 2-3 పోలీస్ స్టేషన్లు తిప్పి హైదరాబాదు రాత్రి 10:30 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగినది. అంటే ఆ రాత్రి 10 గంటల నుండి మరి మీకు ఇక్కడ లోకల్ కాదు, మీరు నాన్ లోకలు, ఇక్కడ లోకల్ ఎవరు అని మరి మాతో పాటుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్లు, వాళ్ళది మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ కాడ వాళ్ళ ఇల్లు, అక్కడ మళ్ళీ పోలీసులు అక్కడికి తోలి రావడం జరిగినది. పోలీస్ జీబులోనే మమ్మల్ని నాడదోలడం. మరి అక్కడ వాళ్ళ ఇల్లు చిన్న రేకుల ఇల్లు, మాది పేద కుటుంబం, పేదవాడు కాబట్టి ఈ సమాజం కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగినది. మరి మేము ముగ్గురం ఆడ కూర్చుంటే వాళ్ళ భార్య పిల్లలు బయట గద్దెల మీద కూర్చునే పరిస్థితి ఉన్నది. ఆ రాత్రి చూసి మేము ఆ పక్కకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలోకి వెళ్ళి ఆ రాత్రిపూట తలదాచుకోవడం జరిగినది. అంటే మా దీక్ష కొనసాగిత భాగంగా ఆ భవనంలో పొద్దున మళ్ళీ ఎల్బీ నగర్కి వెళ్ళడం జరిగినది. ఎల్బీ నగర్లో మరి వాసుకి యాదవ్ గారి సొంత ఇంట్లో మేము 2వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు మొదలు పెట్టడం జరిగినది. ఆ రోజు కూడా మాది మిట్ట మధ్యాహ్నం మళ్ళీ పోలీసు వాళ్ళు యంత్రాంగం వచ్చి మమ్మల్ని లేపుకపోవడం, మమ్మల్ని ఎత్తుకపోవడం, మేమేదో దొంగతనం చేసినట్టు, మేమేదో మరి రౌడీజం చేసినట్టు ఇష్టం ఉన్నట్టు గుంజుకపోవడం జరిగినది. మరి అప్పుడు కూడా ఆ ఎల్బీ నగర్ మేము దీక్ష చేస్తుంటే అక్కడి నుంచి లేపుకోపోవడం. ఆ రోజు రాత్రి 10 గంటలకు మరి వీళ్ళు హైదరాబాద్లో ఉంటే ఏదో కాడ కూర్చుంటున్నాలని
మీ సొంతూరులో పోవాలని నన్ను చాపర్తి కుమార్ నన్ను గీసుకొండ వరంగల్ జిల్లా గీసుకొండ తీసుకురావడం జరిగింది. వారిని వాళ్ళ ఇళ్ళకు తోలడం జరిగింది. మరి నేను 26వ తారీఖు అర్ధరాత్రి 1:30కు గీసుకొండకు రావడం, పోలీసు ప్రొటెక్షన్ తోటి గీసుకొండకు రావడం, ఆ నుండి మరి ఈ రోజు వరకు నేను నా ఇంటిలోనే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగడం జరుగుతుంది. నా ఆరోగ్య పరిస్థితి బాగలేదని నాకు గ్లూకోజులు ఎక్కియాలని నన్ను ఎంజిఓని తీసుకుపోవడం జరిగినది. 2 రోజులు ఎంజిఓలో ఉన్నా. నేను ఎంజిఓలో ఉంటే నా ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పోరాటాల గడ్డ కాబట్టి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ ఆధ్వర్యంలో పాదయాత్ర పిలుపునివ్వడం జరిగినది. ఆ పాదయాత్రలో భాగంగా 2 రోజులు ఏకశిల పార్కులో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం. మరి నన్ను మళ్ళీ పోలీసులు ఏకశిల పార్కు నుండి మళ్ళీ ఎంజిఎం తీసుకుపోయి మళ్ళీ ఒక గ్లూకోజ్ పెట్టించి గీసుకొండకు తీసుకురావడం జరిగింది. నా యాత్ర ఆమరణ నిరాహార దీక్ష మరి ఇది ఒక సంచార ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్నది. మరి నా ఆమరణ నిరాహార దీక్షకు మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు వివిధ జిల్లాలలో, గ్రామాలలో నిరసనలు మద్దతుగా భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది. మన ఆమరణ నిరాహార దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో 42% అమలుపరచాలి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపరచాలి, మరి సమగ్ర కుల జనగణన చేపడతామన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు పరుస్తామన్నారు. మరి దానిలో భాగంగా ఈ 3 అంశాలను అమలు పరిచినాకనే స్థానిక ఎన్నికలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. ఈ తెలంగాణలో మరి వరంగల్ పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ. మరి మేము ఈ స్థానిక పరకాల నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక డిమాండ్ చేస్తున్నా. మీ ఓటు మీకు వేసుకున్నందుకే హక్కు లేదు. మీ ఓటు నర్సంపేటకు ఉంటుంది, మీరు వచ్చి పరకాల్లో పోటీలో నిలబడతారు. మరి